గాయత్రి ప్రకాశం బ్యారేజ్ వద్ద రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్. అలాగే నెక్స్ట్ మనం నెల్లూరు వెళ్దాం. నెల్లూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవుతోంది. సైకిల్ ఎక్కేందుకు వైసీపీ నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే ఎంపీ బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీ కళ్యాణ్ చక్రవర్తి వైసీపీకి రాజీనామా చేశారు. బీదా మస్తాన్ రావు టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 26 మందిలో 23 మంది కార్పొరేటర్లు పార్టీ మారారు. నెల్లూరు సిటీలో 18 మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి నారాయణ సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నారు. టీడీపీ కార్యాలయానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు క్యూలు కడుతున్నారు. జనసేన, బీజేపీలో చేరేందుకు పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీల ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. గాయత్రి, మొత్తానికి నెల్లూరు జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో 2024 కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇప్పటికే సైకిల్ ఎక్కేందుకు కూడా ఎక్కుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ ఆయన పదవికి రాజీనామా చేసిన తర్వాత టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా లోకేష్ను కూడా బీదా మస్తాన్ రావు కలవడంతో ఇటు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరోవైపు బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఆయన గూడూరుకు సంబంధించినటువంటి వాసి. సో ఆయన కూడా ఇప్పటికే ఇటు ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీకి రెక్కలైతే ఊడిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు నెల్లూరు కార్పొరేషన్లో ఉన్నటువంటి 54 డివిజన్లు ఉన్నాయి. మొత్తం మీద 54 డివిజన్లో నెల్లూరు సిటీ మనం చూస్తే 28 డివిజన్లు ఉన్నాయి. నెల్లూరు రూరల్ చూస్తే 26 డివిజన్లు ఉన్నాయి. సో 28, 26, 54 డివిజన్లో దాదాపు కూడా గతంలో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అయితే ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ప్రస్తుతం టీడీపీ సైకిల్ ఎక్కేందుకు కూడా ప్రస్తుత కార్పొరేటర్లు అందరూ కూడా క్యూ లైన్లో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు మంత్రి నారాయణ, మరోవైపు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తరచూ కూడా కార్పొరేటర్లు మేము టీడీపీలోకి చేరతామంటూ కూడా అనేక మంతనాలు జరిపినటువంటి పరిస్థితిలో ఈరోజు ప్రధానంగా గత 10 రోజుల నుంచి మనం చూస్తే నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక మంది కార్పొరేటర్లు ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడం జరిగింది. మరోవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి సిటీ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ అధ్యక్షతను కూడా ఈరోజు ప్రధానంగా మరికొంతమంది కార్పొరేటర్లు చేరబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి 54 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు దాదాపు నెల్లూరు రూరల్లో ఇప్పటికే 23 మంది కార్పొరేటర్లు ఇటు నెల్లూరుకు సంబంధించినటువంటి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతను కూడా చేరారు. మరోవైపు సిటీకి సంబంధించి 18 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం నెల్లూరు సిటీలో ఏదైతే మంత్రి నారాయణ సమక్షంలో కూడా తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గడిచినటువంటి మనం 3 నెలల కాలం ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారం వచ్చిన తర్వాత అధికారాన్ని గతంలో అనుభవించినటువంటి వైసీపీ నేతలు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో రాగానే ఒకవైపు జనసేన ఉండొచ్చు, మరోవైపు బీజేపీ, మరోవైపు టీడీపీ, ఇలా పార్టీల వారీగా కూడా పార్టీ మారుతున్నటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరులో పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అంటే ఎవరైతే మంచి వ్యక్తిత్వం ఉంటుందో వాళ్ళకి మాత్రమే చంద్రబాబు నాయుడు ఇటు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే బీదా మస్తాన్ రావు ఎంపీ అయి ఉండొచ్చు, మరోవైపు ఎమ్మెల్సీగా కళ్యాణ్ చక్రవర్తి. అయితే ప్రస్తుతం కార్పొరేటర్లు అందరూ కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో 54 డివిజన్లకు సంబంధించినటువంటి దాదాపు 40 పైగా కూడా ఈరోజు కార్పొరేటర్లు అందరూ టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరికొంతమంది జనసేన వైపు మొగ్గు చూపడంతో ఇటు జనసేనకు సంబంధించినటువంటి పార్టీలో ఎవరు చేరతారనేది ప్రస్తుతం ఆసక్తి రేగుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరితో మంతనాలు జరుపుతున్నారు, ఏ అధికారులతో మంతనాలు జరుపుతున్నారు, ఏ ఎమ్మెల్యేలతో మంతనాలు జరుపుతున్నారు అనే మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మరోవైపు నెల్లూరు రూరల్కు సంబంధించినటువంటి రూరల్ విభాగంలో ఉన్నటువంటి అన్ని పంచాయతీల్లో ఇప్పటికే అనేక మంది కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో పార్టీ మారారు. మరోవైపు మంత్రి నారాయణ సమక్షంలో ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి ఉదయగిరి, కావలి, ఆత్మకూరు, సర్వేపల్లి ఇలా పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నామినేట్ పోస్టుల పదవి అనుభవించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి పార్టీలోకి చేరేందుకు కూడా క్యూ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైనటువంటి రాజకీయ సమీకరణాలు నెల్లూరు జిల్లాలో అయితే మారబోతున్నాయి. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించినటువంటి
సిటీకి సంబంధించినటువంటి పలువురు కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు కూడా ఒక 10 మంది కార్పొరేటర్లు ఇటు విజయవాడకి వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవల విజయవాడకు సంబంధించినటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో అక్కడే బిజీగా ఉన్నటువంటి నారాయణ నెల్లూరుకు రాకపోవడంతో నారాయణతో మంతనాలు జరుపుతున్నారు. సో ఒక టైం ఫిక్స్ చేసుకొని నారాయణ అధ్యక్షతను కూడా నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి 18 మంది కార్పొరేటర్లు కూడా నెల్లూరు సిటీలో చేరబోతున్నారు. అంటే ఓవరాల్గా ఒకవైపు మేయర్ పోట్లూరి శ్రావంతి మాత్రం ఇప్పటికే పార్టీ వీడిన తర్వాత ఆమె ప్రస్తుతం గాల్లోనే ఉంది. ఎందుకంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోట్లూరు శ్రావంతి చేసినటువంటి అన్యాయానికి సో వాళ్ళని పార్టీలోకి ఆహ్వానించేది లేదంటూ కూడా ఆయన చెప్పడంతో ఒక్కసారిగా కూడా నెల్లూరు రాజకీయాలు ఒకందుకు రేకెత్తించినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవైపు ఏదైతే ఫోర్జరీ సంతకాలకు సంబంధించి ఇప్పటికే పోట్లూరు శ్రావంతి భర్త జయవర్ధన్ ఇప్పటికే కోర్టులో కూడా లొంగిపోయారు. సో ఆయన ఇచ్చేటువంటి ఫిర్యాదు, ఆయన ఇచ్చేటువంటి సమాచారం మేరకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గతంలో ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో సో వాళ్ళు ఈ యొక్క ఏదైతే ఉచ్చు బిగించుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైసీపీ అయితే ఖాళీ అవుతుంది. టీడీపీ సైకిల్ ఎక్కేందుకు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్లో ఉన్నారు. వ్యక్తిత్వం బట్టి, వారి యొక్క మంచితనాన్ని బట్టే పార్టీలోకి ఆహ్వానం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఇప్పటికే అధిష్టాన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పారు. ఈ దిశలోనే ఒకవైపు జనసేన పార్టీలో చేరేందుకు కూడా పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎవరైతే నామినేట్ పదవులు అనుభవించినటువంటి వారందరూ కూడా జనసేనకు కూడా క్యూ కడతా ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జనసేన ఒక పట్టున్నటువంటి ప్రాంతంగా ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క ఎవరైతే కార్పొరేటర్లు చేరబోతున్నారో దీనికి పూర్తి స్థాయిలో నెల్లూరులో కూడా జనసేనకి పూర్తి స్థాయిలో కూడా ఒక బలం అయితే చేకూరబోతున్నట్టుగా ఇప్పటికే జనసేన పార్టీ అంతా కూడా ఆనందదాయకమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు నగరం, సిటీ, రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ప్రస్తుతం వైసీపీని వీడి టీడీపీలోకి రావడం పట్ల ఒకవైపు టీడీపీకి సంబంధించినటువంటి నేతల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. గతంలో ఈ యొక్క అధికారాన్ని అనుభవించి ప్రస్తుతం మళ్ళా పార్టీ ఫిరాయించిన తర్వాత మాకెక్కడ ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తుతుందో అనేది ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే నేతలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అధిష్టానం ఇచ్చేటువంటి నిర్ణయాల ప్రకారం కట్టుబడి ముందుకు వెళ్తారా, లేకపోతే ఏదైతే పార్టీ జెండాను మోసినటువంటి వ్యక్తులకి మళ్ళా పూర్తి స్థాయిలో కూడా అధికారాన్ని ఇస్తారనే దాని మీద కూడా ఒక స్పష్టత లేనటువంటి పరిస్థితి జిల్లాలో కనపడతా ఉంది. ఏదేమైనా కూడా నెల్లూరుకు సంబంధించినటువంటి జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు దాదాపు కూడా వందలాది మంది ఉన్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, మున్సిపల్ సంబంధించినటువంటి ఎవరైతే చైర్మన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా జిల్లాలో ఒక రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి కాలంలో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే ఒక టీడీపీకి సంబంధించి, బీజేపీకి సంబంధించి, జనసేనకు సంబంధించినటువంటి పార్టీలో పూర్తి స్థాయిలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే నెల్లూరుకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో టచ్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా మరో 2-3 రోజుల్లో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్, శ్రీనివాస్, అలాగే హరిబాబు అండ్ చందు